మొత్తం లబ్ధిదారులందరూ కన్ఫ్యూజన్. అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అసలు ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం ఉన్నదా లేదా, పని చేస్తుందా చేస్తలేదా? మీరు ఎవరైనా ఇల్లు కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోండి. సై అయినాయి సార్. ఎవరైనా ఇల్లు కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలి. నాకు ఏమైనా గవర్నమెంట్ ఏదైతున్నదో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు వస్తుండ్రు? ఈ ఎట్టు అలాంటి హౌసెస్ ఏదైతున్నదో దానికి ఏదైనా ప్రక్రియ ఉన్నదా లేదా? ప్రక్రియ లేక మరి ఇవన్నీ ఎమ్మెల్యే గారికి మేము అధికారాలు అప్పగించమని చెప్తే చెప్పేసి లొల్లిపోతుంది కదా. వచ్చినోడు ఎమ్మెల్యే దగ్గరికి పోతాడు, రానోడు కూడా ఎమ్మెల్యేనే బాధ్యుడవుతాడు. రానోడిని కూడా ఇప్పుడు ఏమైపోయింది, వచ్చినోడికి ఎమ్మెల్యే అవుతాడు, రానోడికి కౌన్సిలర్ బాధ్యుడవుతున్నాడు. ఏందే ఇల్లు ఎవరికైతే అలాట్ అవుతుందో ఆయనకి ఎమ్మెల్యే ఇస్తాడు, రానోడు వాళ్ళ కాదు కౌన్సిలర్ పట్టుకోవాలి. నా ఇల్లు రాలేదు. నేనేమంటున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు వస్తున్నారు కదైనా ఆ L2 లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో, మీరు వార్డు వైజ్ ఏదైతే ఉందో అత్యంత పేదరికంలో ఎవరు ఉన్నారో, అత్యంత పేదరికంలో ఎవరున్నారో వాళ్ళు గుర్తించండి. అత్యంత పేదరికంలో ఎవరున్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళకి అలాంటి చేయండి. ఇప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలు కూడా అదేవిధంగా సూచిస్తున్నాయి. వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, వీళ్ళ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారే కానీ వాళ్ళు పదే పదే అదే చెప్తున్నారు. మేము పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా మేము నిజమైన లబ్ధాలను ఎంపిక చేస్తామని చెప్పాలి. మరి చేయవా అంటున్నాను. మరి ఎమ్మెల్యే ఏంది, కథ ఏంది, ఇదంతా అసలు ఏం నడుస్తుంది ఇక్కడ కథ? మీరు ట్రాన్స్పరెంట్ చేయండి. జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో మీరు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సినటువంటి ఒక అధికారి. మీరు జిల్లా కలెక్టర్ గారు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తింప చేస్తున్నట్టు ఒక అధికారి. మీకు సర్ అనేది ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో నూకబెల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అర్బన్ కాలనీలో నాట్ ఏ సింగిల్ ఓట్ ఈజ్ ఎన్రోల్డ్. అంటే మరి నిజంగానే ఒక్కరు కూడా ఉండలేరు. అని ఆశ్చర్యం. ఇప్పుడు 4000 ఇళ్లలో లబ్ధిదారుల్లో ఓ సగం ఉంటున్నారు, సగం ఉంటలేరని చెప్పి అనుకుంటాం. మనం సగం ఉంటున్నారు, సగం ఉంటలేరని చెప్పి అనుకుంటాం. లేనోళ్ళు లేకపోయి ఆ లేనోళ్ళు ఎందుకు ఉంటలేరు అనేది ఒక అంశం. అందులో చేరనోళ్ళు ఎందుకు చేరలేదని ఒక అంశం. చేరినోళ్ళు ఏదైతున్నదో మరి వాళ్ళది ఏదైతే సర్ ప్రక్రియలో వాళ్ళ ఓటక నమోదు చేయాలో చేయకుంటే దాని బాధ్యులు ఎవరు? జిల్లా కలెక్టర్ గారు రేపు దాన్ని ఏ విధంగా దాన్ని పరిశీలించబోతున్నాడు? అలా నివాసితం ఉండేటటువంటి ఒక పౌరులు, నివాసితమై ఉండేటువంటి పౌరులు వాళ్ళ ఓటు ఏదైతే ఉందో నూకబెల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఆడ ప్రత్యేకించి ఏదైతే ఉందో అది 11th వార్డులో ఇన్క్లూడ్ చేయబడి ఉన్నది. మున్సిపల్ 11th వార్డులో ఇన్క్లూడ్ చేయబడి ఉంది. దానికి ప్రస్తుతం కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ ప్రత్యేకించి 3 బూతులు ఉన్నాయి. దాని కింద 3 బూతులు ఉన్నాయి. మీరు అందులో ఎన్రోల్ చేయాలి. బూత్ లేకుండా బూత్ ఉన్నది అక్కడ. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 1200 ఓటర్లకు మించినట్టయితే అదనంగా బూత్ క్రియేట్ చేయమని కూడా ఉన్నది. ఏదైనా బూత్లో 1200 ఓటర్లకు మించినట్టయితే అదనంగా బూత్ ఏర్పాటు చేయాలని కూడా సూచన చేసిండ్రు. ఇప్పుడు 4000 లబ్ధిదారులు అంటే 10,000 ఓట్లు అయితే 4000 కుటుంబాలు లబ్ధిదారులు అంటే 10,000 ఓట్లు అయితే 10,000 ఓట్లు అంటే ఏదైతుందో ఆల్మోస్ట్ 4 బూతులు ఏర్పాటు చేయాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? 4 బూతులు ఏర్పాటు చేస్తే దానికి అనుగుణంగా వాటర్ సప్లై మెరుగుపరచాలి, దానికి అనుగుణంగా స్వీపింగ్. ఇప్పుడు అక్కడ ఒక్క 4th క్లాస్ ఎంప్లాయ్ కూడా లేడే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తుందని చెప్పని కలెక్టర్ గారు ఏదైతుందో ఇలా నిన్న మొన్నటిగా ఏదైతుందో ప్రత్యేకంగా ఏదైతుందో దాన్ని క్లీనింగ్ చేపిస్తున్నాడా. సంతోషం. ఏదో మంత్రి గారి విజిట్ అని చెప్పైనా నీకు నూకపల్లి మీద శ్రద్ధ వచ్చింది. మా మిత్రుడు రమణ గారు ఏదైతుందో శాసన మండలి ఈ అంశాలు లేవనెత్తితే, మా మిత్రుడు రమణ గారు ఎమ్మెల్సీ గారు ఏదైతున్నదో శాసన మండలి ఈ అంశాలు లేవనెత్తితే ఇవాళ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్
పరిధిలో ఏదైతుందో అక్కడ మౌలిక సదుపాయాలు కొరబడి ఉన్నాయి అని లేవనెత్తితే నేను తప్పకుండా విజిట్ చేస్తా అని చెప్పన్నాడు. సరే సంతోష్, ఆయన వస్తున్నది ఏదైతుందో నువ్వు దాన్ని ఏదో కొంత మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రయత్నం చేస్తున్నావు.